కడప జిల్లా బద్వేలు తెలుగుదేశంలో నిరాసక్త రాజ్యమేలుతుంది. కష్టపడ్డ ఫలితం ఉండటం లేదని పార్టీలో పనిచేస్తున్న మూడో తరం నాయకుడి అనుచరగణం అసంతృప్తిలో మిగిలింది. 6 గెలుపులు 2 ఓటములు చూసిన బీజేవేముల వీరారెడ్డి ఆ తర్వాత గెలిచిన ఆయన కూతురు, ఆమె కొడుకు వరుసగా పార్టీకి జవసత్వాలు నింపుతూ నేలకొట్టుస్తున్నాయి. రిజ్వర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ కుదరదు కాబట్టి కనీసం చైర్మన్ పోస్టు ఆశించిన ఫలితం దక్కలేదు. దీంతో తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళ నాయకుడి భవిష్యత్తు మీద ఆందోళన ఉన్నారు. కడప జిల్లా బద్వేలు పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చే పేరు బిజివేముల వీరారెడ్డి. ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆయన సేవలు జిల్లా అంతటా పరిచయం. వైఎస్ కుటుంబానికి ధీటుగా జిల్లా రాజకీయాల్లో ఆయనదొక ప్రత్యేక పాత్ర. అంతగా ఆయన బద్వేలు మీద తనదైన ముద్ర వేశారు. 6 సార్లు గెలుపులు, 2 సార్లు ఓటములు నమోదు చేసుకున్న వీరారెడ్డి చనిపోవడంతో ఆయన కూతురు కొనిరెడ్డి విజయ ఆయన రాజకీయ వారసత్వం అందుకుని ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఈ కుటుంబాన్ని బలహీనపరచడానికే బద్వేలును ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా మార్చడంలో వైఎస్ పాత్ర ఉందనే ప్రచారం కూడా నడిచింది. మొత్తం మీద 2009 నుంచి బద్వేలు ఎస్సీ నియోజకవర్గంగా మారటంతో వీరారెడ్డి కుటుంబానికి ఎమ్మెల్యేగా పోటీ చేసే అర్హత లేకుండా పోయింది. అయినా సరే విజయమ్మ కొడుకు రితీష్ రెడ్డి తన కుటుంబ రాజకీయ వారసత్వాన్ని కొనసాగించారు. మారుతున్న రాజకీయాలను గమనిస్తూ పార్టీని బలోపేతం చేయటం మీద, పార్టీ నిర్ణయించిన అభ్యర్థి తరపున ప్రచారం చేయటం మీద దృష్టి సారిస్తూ వస్తున్నారు. ఈ నియోజకవర్గంలో గ్రామ పంచాయతీలు మొదలు జెడ్పీ ఎన్నికల దాకా స్థానిక సంస్థల ఎన్నికలన్నీ ప్రతిష్టాత్మకంగా ఉంటాయి కాబట్టి వాటిలో తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించుకోవటం రితీష్ రెడ్డికి ఒక సవాలుగా మారింది. దీన్ని ధీటుగా ఎదుర్కోవటంలో రితీష్ రెడ్డి తన శక్తియుక్తులు పూర్తి స్థాయిలో వాడేవారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం కూటమి భాగస్వామి అయిన బీజేపీకి వెళ్లినా రితీష్ రెడ్డి మాత్రం తన వంతు కృషిలో ఎక్కడా తగ్గలేదు. వైసీపీ వైపున్న ఎస్సీ సామాజిక వర్గ ఓటర్లను కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వైపు తిప్పటంలోనూ రితీష్ వ్యూహాత్మకంగా వ్యవహరించారని చెబుతారు. అయినా సరే వాళ్లలో ఎక్కువ సంఖ్యలో ఉన్న క్రైస్తవులు బీజేపీకి ఓటు వేయలేదు. తెలుగుదేశంలో ఉండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన విజయజ్యోతి కూడా అక్కడ బీజేపీ అభ్యర్థి ఓటమికి కొంతమేరకు కారణమయ్యారు. పైగా టీడీపీలోని ఒక వర్గం 2019లో పోటీ చేసిన డాక్టర్ రాజశేఖర్ను తెరమీదకి తీసుకువచ్చి టీడీపీ ఓటర్ల దృష్టి మళ్లించారన్న ప్రచారం కూడా ఉంది. ఏమైనా రితీష్ రెడ్డి శ్రమకు తగిన గుర్తింపు, ప్రాధాన్యం దక్కలేదన్నదే ఆయన అనుచరుల ఆవేదన. ఎమ్మెల్సీ పదవి కాకపోయినా ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కుతుందని అందరూ ఆశించారు. కానీ ఇప్పటివరకు వచ్చిన 2 జాబితాల్లోనూ ఆయన పేరు లేకపోవటం కొంత నిరాశ మిగిల్చిందని బద్వేలు టీడీపీ నాయకులు చెబుతున్నారు. లోకేష్కు సన్నిహితుడనే ప్రచారం ఒకవైపున సాగుతున్నా రితీష్ రెడ్డి మామ ఆనం రామనారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి ఉండటం వల్లనే నితీష్ అభ్యర్థిత్వాన్ని పక్కనబెట్టి ఉంటారనే మాట కూడా వినిపిస్తోంది. ఏమైనా ఆయన మాత్రం తన రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఊరూరు తిరుగుతూ ప్రచార సమస్యల మీద దృష్టి పెడుతున్నట్టు చెబుతున్నారు. ఎంత లేదన్నా అధికార పార్టీ నాయకుడు కావటంతో ప్రజల్లో ఆయనకు వస్తున్న స్పందన బాగానే ఉంది. ఇక పదవి రావటమే మిగిలిపోయింది.